మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిదినము కూడా ఉదయం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి మా ప్రసారాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన తెలియజేస్తూ అనేకమైన అంశములు మీకు నేను వివరిస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్నవి మాత్రమే మాట్లాడుతున్నాను, కల్పనా కథలు చెప్పడం లేదు. మీ జీవితాలకి ఆత్మలకి ప్రయోజనకరమైన వాక్యాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా మీరు చూడండి. సత్య సువార్త జార్జి రాజు వారా అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వందల ప్రసంగాలు యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నాయి, రికార్డ్ అయ్యి ఉన్నాయి, టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. చూడండి, గొప్ప దీవెనలు పొందండి. ప్రార్థన చేశాను. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఇవాళ దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, వింటున్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించగలిగే వారిగా చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, సుఖ దినమున సుఖముగా ఉండము, ఆపద్ దినమును యోచించమని మాట్లాడుతున్నాడు. మనకన్నీ బాగున్నప్పుడు ఏం చెప్తున్నాడు? సంతోషంగా ఉండండి. దేవుడు మనకు సుఖాన్ని ఇచ్చినప్పుడు సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు ఆపద కాలం కూడా మనకు వస్తూ ఉంటుంది, ఆపద దినాలు కూడా మనకు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు యోచించండి. అంటే యోచించడం అంటే ఏంటి? ఎందుకు వచ్చింది ఇది? నేను చేసిన తప్పుల వల్ల వచ్చిందా, లేదంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? ఈ 2 విషయాల గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి దేవుడు తెలుస్తుంది. ఇంకోటి ఏమని మాట్లాడుతుందంటే, ఇక్కడ దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఆ వాక్యం యొక్క అర్థం కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఆ వాక్యం యొక్క భావం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు, సుఖమును దుఃఖమును దేవుడు జతపరిచి ఉన్నాడు అన్నమాట. అంటే పక్క పక్కనే ఉంటాయి అవన్నీ కూడా. మనం ఏం కోరుకుంటామంటే ఎప్పుడు సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకుంటూ ఉంటాం. మన దుఃఖాన్ని అసలు యాక్సెప్ట్ చేయం మనం. కానీ దేవుడు ఆ రెండింటిని కూడా మన జీవితంలో జతపరిచాడు. వాటిని మనం వేరు చేయలేం, మనం వేరు చేయకూడదు కూడా. మనం ఏమనుకుంటూ ఉంటామంటే అసలు దుఃఖం అనేది మన జీవితంలోకి రాకుండా ఉండాలి, ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాను. నీకు దేవుడు తెలియజేసేది ఏంటంటే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండు, అలాగనే ఆపత్కాలంలో యోచించమని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం రెండింటినీ కూడా సమానంగా స్వీకరించాలి. మనం ఒకదాన్ని అంగీకరించి ఒకదాన్ని తృణీకరించకూడదు. ఎందుకంటే రెండింటినీ జత కలిపినటువంటి దేవుడే. మనం దేవుడిని ఏమడుగుతాం? మనం ఆ రెండో దాన్ని తీసేమని అడుగుతాం. మనం దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ రాత్రి ఉంది, పగలుంది, వెన్నెల పౌర్ణమి ఉంది, అమావాస్య ఉంది. మనం చూస్తున్నాం కదా. మనం ఆ రెండింటినీ జతపరిచింది ఎవరు? దేవుడే. వెన్నెలంటే మనకి ఇష్టమే, చీకటి అంటే మనకి ఇష్టం ఉండదు. అయినా కానీ మరి ఆ చీకటిని కూడా మనం అంగీకరించవలసిన వారమే అన్నాం. పగలు రాత్రి పక్క పక్కనే పెట్టాడు దేవుడు, ఒకదాని తర్వాత పెట్టాడు. వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. అలాగనే సుఖ దుఃఖాలను కూడా మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ దుఃఖం వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండదన్న సంగతి మనం మర్చిపోకూడదండి. ముందు అది ఎందుకు వచ్చిందో ఆలోచన చేయి.
నువ్వు చేసిన తప్పిదం వల్ల వచ్చిందంటే దాన్ని సరి చేసుకో. లేదు దేవుడే దాన్ని కలగజేశాడు అంటే నువ్వు విశ్వాస పరీక్షలో గట్టిగా నిలబడి ఉండాలి మనం. అప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటాం. మన సంతోషాన్ని యాక్సెప్ట్ చేసినట్లుగా దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయలేము మనం. అన్ని దినాలు మంచి దినాలే ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం మనం. కానీ అన్ని దినాలు మంచి దినాలే కనుక ఉన్నట్లయితే అది గొప్ప జీవితం కాదని మనకి. దుఃఖం విలువ తెలియకపోతే సంతోషం యొక్క విలువ మనకు తెలియదు. ఆకలి అనేది మనకి తెలియకపోతే మనకి సంతృప్తి అనేది ఏంటో కూడా మనకు తెలియదండి మనకి. మనం చూడండి, కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాం అనుకోండి, అంటే కొన్ని రోజులు మనం భోజనం చేయలేకుండా ఏమీ లేకుండా ఉన్నాం అనుకోండి, ఆకలి వేస్తుంటుంది. అప్పుడు దానికి ఆకలి అంటే ఏంటో అప్పుడు నిజమైన అర్థం మనకు తెలుస్తూ ఉంటుంది. మనం 3 పూట్ల శుభ్రంగా తినేసి ఉన్నాం అనుకోండి, ఆకలి విలువ మనకు తెలియదు, విర్రవీగిపోతూ ఉంటాం మనం. అందుకే దేవుడు రెండింటినీ జత కలిపారని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సుఖమును దుఃఖమును జతపరిచిన వాడు దేవుడు అని చెప్పి ఇక్కడ జ్ఞాని అని సులోమన్ మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ రెండింటినీ కూడా యాక్సెప్ట్ చేయి. దుఃఖం వచ్చినా యాక్సెప్ట్ చేయి, సంతోషం వచ్చినా యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే మనం ఎంతవరకు అయితే తట్టుకుంటామో అంతకు మించి దేవుడు ఎప్పుడూ కూడా మనకు శ్రమ రానివ్వడు. దేవుడు మనం తట్టుకోగలిగినందు మాత్రమే శ్రమలు మనకు వస్తాయి తప్ప అంతకు మించి రానివ్వడండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాం మనం అందరము కూడా. ఎందుకంటే సర్వశక్తుడు దుష్కార్యములు చేయట అసంభవం. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటా దేవుడు నాకు అన్యాయం చేశారని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ సర్వశక్తుడు దుష్కార్యములు చేయట అసంభవం సంగతి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరికీ దుష్కార్యాలు చేయటండి. ఆయన మనల్ని పరీక్షిస్తుంటాడు. ఆ విశ్వాస పరీక్షలో మనం గెలగితే మనకి మించిన వాడు ఇంకెవరు ఉండరు. దేవుడు ఎక్కలేనంత ఎత్తైన స్థానాన్ని తీసుకువెళ్తుంటాడు. కనుక ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అంగీకరించవలసిన వారమే అన్నా. మనం తీసివేయమని చెప్పి మనం దేవుని అడగకూడదు. వాటిని అధిగమించే శక్తి కావాలని చెప్పి మనం అడగాలి. మనం ఒక్కొక్కసారి శారీరకంగా బాధ కలిగిన సంఘటనలు మన జీవితాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఆ తప్పును, ఎందుకంటే ఆ తప్పు జరిగిందని ఆ తప్పును సరిదిద్దుకోమని హెచ్చరిక చేస్తానమాట. నిజంగా శారీరక బాధ కనుక మనకు వచ్చినట్లయితే మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు జరిగిందని ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పి మనం అంగీకరించవలసిన వారమే ఉన్నాం. ఇప్పుడు చూడండి, బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు పడిపోతుంటాడు, చాలా గాయాలు అవుతూ ఉంటాయి. అప్పుడు గట్టిగా గాయాలు అయిన తర్వాత అనుకుంటాడు, అంత నేను స్పీడ్ వెళ్లకుండా ఉండవలసింది, నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను అప్పుడు అనుకుంటాడు. మనకి సపోజ్ ఏదైనా ఒక కుక్క అడ్డం వచ్చింది అనుకోండి, పడిపోయాడు అనుకోండి, రెండవసారి ఆ కుక్క మనకి ఎదురకుండా వస్తుంటే మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. అది హెచ్చరిక చేస్తూ ఉంటుంది మనకి. అంటే ఒక దాని వల్ల కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా ఒక విపత్తు లాంటిది సంభవించినట్లయితే అది ఎందుకు వచ్చిందో దాని గురించి ఆలోచిస్తుంటాను. నేను అంత స్పీడ్గా వెళ్లకుండా ఉండవలసింది, నేను జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి ఉండవలసింది, నేను ఆ కుక్కను చూసి ఉండవలసింది, ఆ స్పీడ్లో నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోయాను. చూసారా, ఇలా నొప్పి తగిలినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజున అసలు వెళ్లకుండా ఉంటే బాగుండేమో, అసలు వెళ్ళకూడదని చెప్పి నేను అనుకుని ఇలాగ ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అయిపోయింది ఇంక మనకి. అది నువ్వు కాదనుకున్నా సరే నువ్వేం చేయాలంటే ఆ దెబ్బ తగ్గే వరకు కూడా ఆ బాధ మనం అనుభవించి తీరాలి. ఎందుకంటే తగిలింది, అది మళ్ళీ తగ్గడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. అలాగనే మన జీవితంలో వచ్చే దుఃఖాలు కూడా అవి క్రమేపీ తగ్గటానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు కూడా మనం వేచి చూడాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వేచి చూడాలి మనం. దైవలేఖనం చెప్తుంది, రెండింటినీ జతపరిచిన వాడే నేనే చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడే, కానీ ఆయనకే తప్పలేదు. ఈ లోకంలోనూ భయంకరంగా మనకంటే ఎక్కువగా శ్రమలు అనిపించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమలు ఎవరో కూడా అనిపించి ఉంటారండి. అదేవిధంగా పౌలు గారిని మరి దేవుని పని చేస్తున్నాడు కదా, దేవుడే పిలుచుకున్నాడు కదా, దేవుని సేవ కదా అతను చేస్తున్నాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు కదా దేవుని నిమిత్తం. అతను మరి ఎన్నిసార్లు కొట్టారండి అతన్ని, ముమ్మారు కొడాలతో కొట్టారని చెప్తున్నాడండి. బెత్తములతో కొట్టబడుతుంది, చెరసాల్లో వేశారు. చూడండి ఎంత రాళ్లతో కొట్టారని చెప్పి మాట్లాడుతున్నాడండి.
మరి దేవుని సేవకుడే కదా, నమ్మకంగానే పనిచేస్తున్నాడు కదా, మరి అటువంటి వాడికి ఇవి ఎందుకు రావాలి? మీరు ఆలోచన చేయండి. మరి అంత పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు, నూటికి 100 పాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి వాడికే ఈ లోకంలో అన్ని శ్రమలు వస్తే మనం ఏమీ కానీ మనకు శ్రమలు రాకూడదని మనం కోరుకుంటున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి. మనకు అసలు శ్రమ అనేది రాకూడదని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మనం చాలామంది తప్పుడు బోధకులు కూడా మీరు ఈ బోధ వింటే శ్రమ రాదని ఇలాగ ఏయో మాట్లాడుతుంటారు. తప్పండి. జత కలిసిన వాడు దేవుడు అండి. దేవుడు మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం మనం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగునని మాట్లాడుతున్నాడండి. నువ్వు గనక దేవుని మార్గాన్ని కనుక విడిచిపెట్టినట్లయితే తత్ఫలితంగా కఠినమైన శిక్ష నీకు వస్తుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని మాట విననప్పుడు వారికి దేవుడు అన్యుల చేతకు అప్పగించేసరి కఠినమైన శిక్షను అనిపించారండి. వాళ్ళు 430 సంవత్సరాల బానిసత్వంలో వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు దేవుని మాట వినలేకపోవటం వల్ల. ఒకవేళ దేవుని మాట మనం వినలేకపోయినట్లయితే మనము కూడా అటువంటివి భరించవలసి వస్తుందేమో, జాగ్రత్త పడాలి. అందుకే గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుని కనుక మనం వినకపోతే మరణం అయిపోతుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మీకు వివరిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని లక్ష్య పెట్టకపోయినట్లయితే, దేవుడు చేసిన హెచ్చరికను మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే మరణానికి గురైపోతారు. దేవుని మాట విన్నట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, సృష్టికర్తను గణపరిచినట్లయితే, దేవుడు చేసిన ప్రతి మేళ్లను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మరణాన్ని చేస్తాను. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు గనక, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో నీవు ఉన్నావు గనక దేవుడు తన దక్షిణస్థాన్ని నీ మీద ఉంచుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి. మరి దావీదు దేవుని ఇష్టానుసారమైన మనుషుడే. దావీదండి, అతను ఏ తప్పు కూడా చేయలేదండి. అతను సమూయేలు వెళ్ళి అభిషేకం చేశాడండి. అక్కడ అభిషేకం చేసిన తర్వాత వెంటనే రాజు అయిపోవాలి. దావీదు అవ్వలేదు. అప్పటికి రాజుగా ఉన్న సౌలు చేత భయంకరంగా తరంబడ్డాడు. ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించినా కూడా, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసినా కూడా అతను భయంకరంగా తరమబడ్డాడండి. అతను అనేక సార్లు రాజు చేతులను తప్పించుకున్నాడు. అదే మనం అంటాం కదా, మనం త్రుట్లో తప్పించుకున్నాడని మాట్లాడతాం. త్రుట్లో తప్పించుకున్నాడండి. అతను తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసినా కూడా అతను చంపేయాలని చెప్పి సౌలు అనుకున్నాడు. మరి దావీదు దేవుని ఇష్టానుసారమైన మనుషుడే కదా. గోలియాతును ఓడించాడు కదా, తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు కదా. మరి అటువంటిప్పుడు మరి దావీదు దేవుడి చేత అభిషేకం చేశాడు కదా, మరి కష్టాలు ఎందుకు వచ్చినాయి? సుఖదుఖములను జతగలిపినటువంటి వాడు దేవుడే. 10 సంవత్సరాలు గోధుమ చేలో దాక్కున్నాడు. పిచ్చి వాని వలె నటించాడండి. అతను చాలా భయంకరంగా జీవించవలసి వచ్చిందండి. ఇది మనం తెలుసుకోవాలి. మనం కనుక వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం నేను యాక్సెప్ట్ చేయాలంటే అది క్రైస్తవ్యం కాదండి. అది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలండి. దావీదు యాక్సెప్ట్ చేశాడు. తర్వాత రాజు అయ్యాడు. సౌలు శత్రువు చేతిలో చనిపోయాడండి. అతను మంచివాడిని చంపాలనుకున్నాడు, శత్రువు చేతిలో చచ్చిపోయాడండి అతను. అప్పుడు రాజు అయ్యాడు దావీదు. రాజు అయిన తర్వాత 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా అతను పరిపాలన చేశాడు. మధ్యలో తన సొంత కుమారుడికి భయపడి అతను కనీసం పాదరక్షలు కూడా వేసుకోకుండా పారిపోవాల్సి వచ్చిందండి. వస్తూ ఉంటాయండి జీవితంలో. ఎందుకు వచ్చినాయి? బెత్షెబాతో తప్పు చేయటం వల్ల వచ్చిందండి అతనికి. కనుక ఇవన్నీ కూడా వస్తుంటే, ఒకటి మనం చేసిన తప్పును సరి చేసుకోవడానికి వస్తుంటే, ఇక లేదంటే దేవుడు పరీక్షిస్తూ ఉంటాడన్న సంగతి మనం మర్చిపోకూడదండి. కనుక చివరి వరకు తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. మరి చివరి వరకు కూడా అతను రాజుగా కొనసాగాడండి. దేవుని ఇష్టానుసారమైన మనుషుడిగా ఉన్నాడు దావీదు. మరి దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మరి అతనికి కూడా కష్టాలు వచ్చినాయి స్టార్టింగ్లో. కనుక వీటన్నిటిని కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే, కష్టం వచ్చినప్పుడు భయపడకండి.
అవి మన జీవితంలో ఒక భాగమని వాటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి, అవి వస్తాయిపోతూ ఉంటాయని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుందండి. అలాగనే ఇంకా చూడండి, గద్దింపుని ద్వేషించకూడదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి మనం. ఇంకా సామెతల గ్రంథం 3:11 చూసినట్లయితే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమిస్తాడు, శిక్ష కూడా వేస్తాడా అంటే వేస్తాడు దేవుడు అండి. మనం పిల్లల్ని కొడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకు కొడతాం మనం? అలా కక్షతో కొట్టం, మనం పగతో కొట్టం, మనం సరిచేయడానికి కొడుతూ ఉంటాం మనం. అలాగనే బిలాము త్రోవ తప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? సంహారక దూత అక్కడ అడ్డంగా నిలబడింది, గాడిదకి వాక్ ఇచ్చాడండి అతను. గమనించండి ఇక్కడ. అలాగనే దేవుడు ఏం చేస్తుంటాడంటే మనకి శిక్షను తృణీకరించకూడదు, శిక్షిస్తుంటాడు మనల్ని. ఆయన గద్దింపును విసుగవద్దని చెప్పి మనల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17-18, పోను యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడని ఉందండి. అతను ప్రతి ఒక్కరికి మేలే చేశాడు కానీ కీడు ఎవ్వరికీ కూడా చేయలేదు. మరి అతనికి భయంకరమైన కష్టాలు ఎందుకు వచ్చినాయి? మరి అతనికి అసలు కష్టం రాకూడదు కదా. యథార్థవంతుడు కదా, నీతిమంతుడు కదా, దేవుని భయభక్తులు కలిగి ఉంటువాడే కదా. చూడండి, గమనించండి మనకి. అలాగే మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా మన జీవితంలో ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి. వీటిని సమానంగా స్వీకరించగలిగినప్పుడే నిజమైన క్రైస్తవుడిగా మనం ఉంటాం. మనం ఒక దాన్ని స్వీకరించి ఒక దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే మనం నిజమైన క్రైస్తవులుగా ఉండం. అందుకే యోబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు 5:17-18 చూసినట్లయితే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని మాట్లాడుతున్నాడండి. తన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడండి అతను. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించవద్దు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని శిక్షను మనం తృణీకరించకూడదండి. ఆ శిక్ష కావచ్చు, శిక్షణ కావచ్చు అండి, ఏదైనా కావచ్చు మనకి. అది దాన్ని ఒక శిక్షణగా మనం భావించవలసిన వారమే ఉన్నాం మనం. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే సరి చేసుకోవలసిన వారమే ఉన్నాం మనం. దేవుడు పాత నిబంధనలో సరి చేసుకుంటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా దేవుడు మనకి మారుమనసు పొందమని చెప్తున్నాడు. ఒకవేళ తప్పు చేస్తే సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకు కలుగజేశాడు మనకి. అందుకే ఇక్కడ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క శిక్షను మనం ఎప్పుడూ కూడా ఎందుకంటే ఆయన గాయపరిచి గాయమును కట్టినని మాట్లాడుతున్నాడు. గాయాన్ని కూడా ఎవరు కడతారంటే ఆయనే గాయం చేస్తుంటాడు, మళ్ళీ కట్టేవాడు కూడా ఆయనే చెప్తున్నాడు దేవుడు. గాయం చేసేవాడు ఆయనే, మళ్ళీ తిరిగి కట్టేవాడు కూడా ఆయనే. మనం అనుకుంటాం మనకి ఎటువంటి జబ్బు రాకూడదు, ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎటువంటి శ్రమ రాకూడదని మనం కోరుకుంటూ ఉంటాం. మనం పౌలు నాకు ఒక బాధ కలిగించేది ఒకటి ఉంది నా బాడీలో, అది తీసివేయి ప్రభువా అని అడుగుతున్నాడండి. కానీ దేవుడు తీసివేయలేదండి దాన్ని. అంత నమ్మకమైన వాడైనా కూడా తీయలేదండి. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు, ఇంకా నా కృప నీ మీద ఉంటుందని చెప్పాడు తప్ప ఆఖరి వరకు కూడా దాన్ని తీయలేదండి. మరి ఇటువంటి పరిశుద్ధులే మరి వారు ఒక ముళ్ళు పెట్టుకుని తిరిగారు అంటే మరి మనం ఆలోచన చేయాలి మనం. అందుకే ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతిలో స్వస్థపరుస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అనారోగ్యం వచ్చినా, ఆర్థిక సమస్యలున్నా, మన చుట్టూ శత్రువులున్నా కొద్ది కాలమే. ఎందుకంటే తర్వాత మళ్ళీ మన జోలికి ఎవ్వరూ కూడా రాలేరండి, రానివ్వడు కూడా దేవుడు. ఎందుకంటే ఎబ్రిల్ రాసిన పద్ధతి చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడను విడువను, ఎన్నడను ఎడబాయడని చెప్తున్నాడు దేవుడు. రక్షించబడితే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే, ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని ఆరాధించినట్లయితే, ప్రార్థన, వాక్యము, కీర్తనలు, రొట్టు విచ్చుట, సహవాసంలో ఎడతెగని కనుక నువ్వు జీవించినట్లయితే నిన్ను ఏమీ కూడా చేయలేదండి. ఇది మనం తెలుసుకోవాలి. మరి ఆనాడు ఆదిమ అపోస్తలులు ఎంత భయంకరమైన హింసలకు గురయ్యారండి వాళ్ళు. మరి వాళ్ళు యథార్థవంతులే కదా, అయినా సరే వాటిని అన్నింటినీ సహించలేదా, వారు గెలవలేదా? ఈవేళ మనము కూడా అటువంటి వాడే క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు ఎవడంటే అన్నిటినీ అధిగమించి వాడే నిజమైన క్రైస్తవుడు అండి.
అందుకే ఇక్కడ నిన్ను ఎన్నడును విడువను, ఎన్నడును ఎడబాయనని. ఒకవేళ నరమాతుడు మనకేం చేస్తాడు, నీకేం చేస్తాడు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. పైగా యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఎబ్రీ 12:5-11 చూసినట్లయితే, నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించవద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడండి. భగవంతుని పట్ల మనకున్న భక్తి, ఆరోగ్యం మరియు భౌతిక ప్రయోజనాలు పొందాలని కొన్నిసార్లు మనం మూర్ఖంగా ఆలోచిస్తాం. నేను చాలా భక్తునండి కనుక మనం ఏంటి, నేను చాలా భక్తిపరుణ్ణి కనుక నాకు ఇటువంటి సమస్యలు ఏమో రాకూడదని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తాం. నువ్వు గనక అలాగ ఆలోచించినట్లయితే మూర్ఖంగా ఆలోచించిన వాడు అవుతాం. మనం జీవితం గొప్పగా నొప్పి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. మనం కానీ బాధ లేకపోతే దేవుని జ్ఞాపకం చేసుకోమని, దుఃఖం లేకపోతే దేవుని జ్ఞాపకం చేసుకోమని. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి నీకు కష్టం వచ్చినప్పుడు హృదయంలోంచి ప్రార్థన చేస్తుంటారు. కష్టం వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాను. ఏ కష్టము బాధ లేకపోతే దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. మీరు చాలామంది గమనించండి. మీరు కనుక కష్టం వచ్చినప్పుడు ఎక్కువసార్లు ప్రార్థన చేస్తుంటాం, కష్టం వచ్చినప్పుడు దుఃఖంతో ప్రార్థన చేస్తుంటాం. కానీ కష్టం లేదనుకోండి, మన ప్రార్థన అలాగ రాదు. మనం దేవునికి అంత ఎక్కువగా కూడా సమయాన్ని మనం ఇవ్వకుండా మనం జీవిస్తూ ఉంటాం. మనం అందుకే మత్తయి 16:24 మాట్లాడుతుంది, ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక సుఖమును దుఃఖమును జతపరిచిన వాడు దేవుడే. కనుక ఆయన కొద్ది కాలమే ఉంటే మళ్ళీ ఆయనే వాటిని సరిచేస్తాడు. కనుక మనం ఏ విషయానికి భయపడకుండా విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచు మనకు పెట్టిన పందెంలో ఓపికతో పరిగెడతాం. అలాగనే ఆ శక్తిని జయించే శక్తిని కూడా కలగజేసేవాడు దేవుడే, తట్టుకునే శక్తిని కూడా కలగజేసేవాడు దేవుడా. కానీ ఎల్లవేళలా కష్టం ఉంటే మానవుడు బతకలేడు. కనుక ఎల్లవేళలా కూడా దేవుడు ఎప్పుడూ కూడా కష్టపెట్టాడు. కనుక ఈ రెండింటిని మనం జాగ్రత్తగా యాక్సెప్ట్ చేద్దాం. నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటాం. కష్టం వచ్చినప్పుడు దేవుని దూషించి ఇదేంటి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి ఎప్పుడూ కూడా మాట్లాడకండి. దేవుడు ఎప్పుడు ఎవరికి కూడా అన్యాయం చేయడు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఒక చక్కటి వాక్యం ప్రభు, కష్టాన్ని సుఖాన్ని జతపరిచిన వాడు నీవే. కనుక సుఖదినంలో సంతోషించాలి, ఆపత్కాలంలో యోచించాలి. ఎందుకు వచ్చింది ఇది? నేను ఏదైనా తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నాను, లేదంటే దేవుడు నాకు పెట్టిన పరీక్ష. నిజంగా దేవుడే కనుక నీకు పరీక్ష పెట్టినట్లయితే నువ్వు గొప్ప ధన్యుడు. ఎందుకంటే ఆ పరీక్షలో గెలిచినట్లయితే నీకంటే గొప్పవాడు ఎవరు కూడా ఉంటారు. కనుక వీటన్నిటిని సమానంగా స్వీకరించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎందుకంటే ఈ రెండు లేకపోతే సరైన జీవితం కాదు తండ్రి. కనుక నాయన ప్రభావ ఇదిగో తండ్రి, ఎల్లప్పుడూ నీకు విధేయత కలిగి జీవించండి తండ్రి. తండ్రి ఇంకా మా ప్రియులు అనేక మంది ప్రార్థన స్థాయిని కోరుచున్నారు ప్రభు, వాటిని అధిగమించే శక్తిని మాకు దయచేస్తండి. ఇటువంటి వాక్యం ఉన్నప్పుడు ఆదరణ కలగాలి ప్రభు, ధైర్యం కలగాలి ప్రభు, దయ చూపించి. అలాగనే ప్రభు నీ కుమారుడు ఆడుకుడికి ఎదురు చూస్తూ తండ్రి నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేలా చేయమని, ఈ లోకంలోకి మమ్మల్ని ఎందుకైతే పంపించావో తండ్రి దాని అంతటినీ కూడా మేము నెరవేర్చాలి. ఈ లోకంలో కొద్ది కాలమే జీవిస్తాం, శాశ్వత కాలం పరలోకంలో జీవిస్తాం. అక్కడ దుఃఖం ఉండదు తండ్రి, అక్కడ ఎల్లప్పుడూ సంతోషమే తండ్రి. ఎందుకంటే మా ప్రతి భాష బిందువు తుడిచేస్తావు తండ్రి. కనుక అటువంటి సంతోషకరమైన జీవితంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో అనేకమైన వాటిని మేము అనుభవించాలి. కనుక వాటిని అనిపించండి, నీకు ఇష్టమైన వారిగా చేయమని వేడుకుంటూ ఈ దాసులు చేస్తున్న సేవ దీవించి నేను నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సేవ చేసేలా చేసి ఈ సేవకు సహకరిస్తున్న మా సహోదరి సోదరులందరినీ బాగా బలపరిచి ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని పేరు వర్షన బలపరిచి దీవించే వారు హృదయవాంఛలన్నీ కూడా తీర్చండి. నీ సత్యములో వారిని ప్రతిష్ఠ చేయమని వేడుకుంటూ ఈ దినమంతా నీ కృప దయచేయమని యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.